హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో మామిడికాయ పచ్చడి విధానం, కప్పులు గిన్నెలు కొలతల్లో ఎలా చేసుకోవాలో చూపించాను. మన తెలుగు వాళ్ళందరికీ మామిడికాయ పచ్చడి అంటే అదొక ఎమోషన్ అండి. వేసవికాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ మామిడికాయ పచ్చడి ఉండాల్సిందే. వేడి వేడి అన్నంలోకి ఆ మామిడికాయ పచ్చడిని వేసుకొని తింటుంటే ఉంటుంది, అబ్బా చెప్పుతుంటేనే నోరూరిపోతుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఎలా చేశానో ఈ పచ్చడి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాట తెలుగు వంట. నేను మీ తెలుగు అమ్మాయి. ముందుగా నేను ఒక 3 మామిడికాయలను తీసుకొని వాటిని 1 గంట సేపు నీళ్ళలో నానబెట్టి తడి లేకుండా పొడి క్లాత్తో తూడ్చేసానండి. నేనే కట్ చేసుకున్నాను, 3 మామిడికాయలే కదా. కట్ చేసుకొని వాటి లోపల జీడి తీసేసి ఆ ముక్కలను బాగా తూడ్చుకొని పక్కకు పెట్టేసుకున్నాను. నాకు ఇక్కడ 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారము, ఒక అరకప్పు ఉప్పు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు ముందుగానే వేయించుకొని వాటిని కూడా మిక్సీకి పట్టేసుకుంటే అవి 1 అరకప్పు, కప్పున్నర ఆయిల్ పట్టాయండి. కొద్దిగా పసుపు వేయండి, నాకు ఇక్కడ క్లిప్ మిస్ అయిపోయింది. వేయనట్టు కొద్దిగా పసుపు వేసి వాటన్నిటిని బాగా కలిపేసుకోండి. ఇందులోనే గుప్పెడు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపెచ్చా దంచి వేసుకున్నాను. 1 గుప్పెడు నార్మల్గా వేసి కలిపేసుకున్నానండి. ఆ పచ్చడిని బాగా కలిపి ఒక 2 డేస్ పక్కకు పెట్టేశాను. 3rd డే తీసి దాన్ని డబ్బాలో పెట్టేసుకున్నాను. అంతేనండి, కారం కారంగా పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ రెడీ అయిపోయింది. నేనైతే ఇలా పెట్టాను, మీరు ఎలా పెడతారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.